కోరుతా ఉన్నాం. పోనీ రైతులకి మేనిఫెస్టోలో సంవత్సరానికి 20,000 రూపాయలు ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది పంట పండించుకోవడానికి. ఉమ్మడి మేనిఫెస్టో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు 3 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు అది కూడా ఇంకా పడలేదు. ఆడపడుచులు అందరూ బ్యాంకుల దగ్గర నిలబడి ఉన్నారు, ఎప్పుడు పడతారని. రేపు మన ప్రభుత్వం రాగానే 10 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తున్నారని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు మామూలుగా చనిపోతే, యాక్సిడెంట్ గా చనిపోతే 10 లక్షల రూపాయలు. ఇవన్నీ కూడా మరి కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. తర్వాత మళ్ళీ చేయూత ఏదైతే ఇస్తున్నారో ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నిండిన ఆడపిల్ల కాడి నుంచి 59 సంవత్సరాల నిండిన మహిళ వరకు సంవత్సరానికి 18,000 ఇస్తా ఉన్నారు. అలాగే అమ్మఒడి అని చెప్పి ఒక పిల్లవాడిని 17,000 ఇచ్చి ఒక పిల్లవాడిని పల్లెలకు పంపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అమ్మ ఒళ్ళో ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మరి 1 రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాగుతున్నారు. చిన్న 2 నిమిషాలు చెప్తా. మన ఆటోకి 10,000 ఇచ్చాడు 3 నెలల క్రితం గోలంకలో. మన శిష్యుడు ఆ పార్టీ వేరే పార్టీకి పోయాడు, వైసీపీ. భార్య ఏమండి, బాబా ఒక చీర కొని పెట్టు, జగనన్న 10,000 ఇచ్చాడు కదా అని అడిగాడు. రైట్, నీకు పిఠాపురం చీరలు బాబు, నేను కాకినాడలో కొంటానన్నాడు. భార్య ఆరతి ఇచ్చింది, బొట్టెట్టింది, ఆటో టర్మని బయలుదేరాడు. తిమ్మాపురాన్ని ఆపారు. ఎందుకు ఆపాగా అని పోలీసులు అంటే, నీకు కాజీ చెప్పలేదు, 1000 రూపాయలు కట్టాను. వెయ్యే కదా, ఏం పొద్దు పొద్దు అని చెప్పి 1000 కట్టేది. తర్వాత వాడుగుడి జంక్షన్కి వెళ్ళాడు. అక్కడ ఇంకో బాగా వస్తుంది పోలీసు. ఏమైందంటే నీ లైట్లకి నల్ల పెయింట్ లేదు, 2,000 కట్టన్నాడు. 2,000 కట్టాడు. ఇది కోపం వచ్చింది. చీర గురించి కాకినాడ రావాలంటే మధ్య అని చెప్పి ఒక 90 వేసాడు. 90 అంటే తెచ్చా బూమ్ బూమ్ 90 వేసి అచ్చంపేట జంక్షన్కి వచ్చాడు. మళ్ళీ మామయ్యలు అక్కడ ఉన్నారు, ఓదమన్నారు. ఈ నెల ఊటే తెలుసా అని ఊతున్నాడు. కొట్టాలా ఊదంటే అది 13 వచ్చింది. 13 వస్తే ఎంత కట్టాలి? 8,000 కట్టాలి. 8,000 కట్టాలి. 8,000 కట్టమన్నాడు. పాత వర్మ జ్ఞాపకం వచ్చాడు. పక్కన ఫోన్ చేసి, అన్నయ్య గారు ఆడు 10,000 ఇచ్చాడు, మా ఆవిడ చేయడం ఉంది, నేను కాకినాడ వచ్చాను, తిరిగి 4,000 కట్టవలసి వస్తుంది, ఏమన్నా డబ్బులు ఇస్తారా అన్నాడు. నా కొడక, నువ్వమ్మ వైసీపీకి పోయావు, ఆడు ఈ జేబులో బ్యాంకులోకి డబ్బులు తెస్తే కింద రూపాయి 5 లక్షలు పట్టుకుపోతాడు, నేను ఇవ్వను కానీ ముందు పోలీసుడికి అని చెప్పి పోలీసుడికి చెప్పి పంపించి, అంటే బొచ్చుడు 10,000 ఇచ్చాడు. మధ్యాహ్నం 3 గంటలకల్లా 12,000 లాగేసి ఒక 90 భూమి భూమి ఇచ్చాడు. ఇంటికి వెళ్తే పెళ్ళం చేసింది భార్య, అన్ని అబద్ధాలు తాగి తెచ్చావు నా కొడుక, నువ్వు నీకు భోజనం లేదు, ఏమీ లేదు, మమ్మల్ని. అది జగన్ గారి పరిపాలన. సరే, మన అక్కయ్య పరిపాలన. అక్కయ్య ఎవరు? నాకు అక్కయ్య ఎవరు? అక్క. 5 ఏళ్లలో ఎప్పుడన్నా ప్రతిపాడు వస్తే అందరూ చేతులు ఎత్తండి. రాకపోతే చేతులు వచ్చిందా? రానన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. కరోనా టైంలో వచ్చిందా? రాలేదు. మన రైతులు పంటలు ఎండిపోతూ వచ్చిందా? రాలేదు. మన రైతులు పంటలు మునిగిపోతూ వచ్చిందా? రాలేదు. మరి ఎందుకు చేతక్క? ఏం చేద్దాం అక్కడే? గట్టిగా చెప్పారు, ఏం చేద్దాం అక్కడే? ఎక్కడ పంపుదాం? అత్తోరింటికి పంపుదాం. అత్తారింటికి దారి ఏది ఉంది కదా సినిమాలో, అత్తోరింటికి పంపుదాం. అంచేత 5 ఏళ్ళకి కనపడి ఈతగారు కరోనా వస్తే కనికారం లేదు. పత్తిపాడులో బతికేరా, ఎలాగున్నారు, ఏం చేస్తున్నారని కనికారం లేదు. కరోనా వచ్చినప్పుడు ప్రాణాలు తెగించి నేను వచ్చేనా లేదా? పత్తిపాడు మాస్కులు ఇచ్చేనా లేదా? 150,000 మాస్కులు ఇచ్చాం, ఇమ్యూనిటీ ఫుడ్ ఇచ్చాం,
రెమిడీసివిర్ ఇంజక్షన్ ఇచ్చాం, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ సబ్సిడీ మీద ఇప్పించాం, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. భయం ఉన్న ప్రజల కోసం మేము తిరుగుతా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం.